Okay friends, now we have to discuss about the types of printers. Before going to start the topic, I am requesting you kindly subscribe my channel and press on bell button because so many people are watching my videos but not subscribing. I am requesting you kindly subscribe my channel. ఓకే ఫ్రెండ్స్ చాలా మంది నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా వీడియోలకు సంబంధించిన మరింత సమాచారం అనేది మీకు అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కమ్ టు ది టాపిక్. A printer is a device that accepts text and graphics out from a computer and it transfers the information to paper sheets. Printers can print any information that has been passed out to it, whether it to be text, numbers, or images. It depends on the types of printer that what quality or color the printer matter would be. Depending on the printing methods and the quality of images produced, printers are two major types that are impact printers and non-impact printers. Okay friends, printer అంటే ఏంటి? It is a output device. So what are the outputs are there which is generated by the computer that are put on the paper by the means of the printer. Okay, so printer యొక్క క్వాలిటీ అండ్ టైప్ ఆఫ్ ప్రింట్ బట్టి మనం రెండు రకాలు చెప్తున్నాము, ఇంపాక్ట్ ప్రింటర్స్ అండ్ నాన్ ఇంపాక్ట్. సో కమ్ టు ది పాయింట్, ఇంపాక్ట్ ప్రింటర్. This type of printer works with paper via direct contact with an ink ribbon. It has similar mechanism as of typewriter. If we observe the characteristics of impact printers, very low consumable cost, very noisy, useful for bulk printing due to low cost. There is a physical contact with the paper to produce an image. సో మనము ఇంపాక్ట్ ప్రింటర్కి మనం చూసినట్లయితే ఇంపాక్ట్ ప్రింటర్స్ అనేవి సేమ్ సిమిలర్ టైప్ రైటర్ మాదిరి ఉంటున్నాయి. వీటిపైన ఒక రిబ్బన్ అనేది ఉంటుంది. ఆ రిబ్బన్ పైన ఉన్న ఫ్లూయిడ్ ఏదైతుందో ఆ ఫ్లూయిడ్ పైన ఈ ప్రింటర్ యొక్క హెడ్స్ అనేటివి ప్రెస్ కావడం వల్ల ఆ ప్రెస్ అయిన ప్లేస్ లోపల పేపర్ పైన ప్రింటర్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో వీటి ఫీచర్స్ మనం గమనించినట్లయితే ఇవి చాలా తక్కువ ఖర్చుతోటి ప్రింట్ అవుట్ అనేది ఇస్తుంది. ఇంకా వీటి యొక్క నేచర్ చూసినట్లయితే ఎక్కువ సౌండ్ ప్రొడ్యూస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రింటర్స్ ద్వారా బల్క్ క్వాంటిటీ లోపల మనము ప్రింట్అవుట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే లోయెస్ట్ కాస్ట్. ఇంకా ఈ ఇంపాక్ట్ ప్రింటర్స్ లోపల మనం టైప్ చేసినట్లయితే మనము 4 రకాలు చెప్తున్నాము. అవేంటంటే డైజీ వీల్ ప్రింటర్స్, నెక్స్ట్ డాట్ మ్యాట్రిక్ ప్రింటర్స్, లైన్ ప్రింటర్స్, డ్రమ్ ప్రింటర్స్. సో నౌ కమ్ టు ది పాయింట్. ఫస్ట్ వన్, డైజీ వీల్ ప్రింటర్. Daisy wheel printing is a mechanical impact printing technology. It is called daisy wheel because its printing mechanism looks like a daisy. Its speed is usually 25 to 50 characters per second. Head is laying on a wheel and pins corresponding to character are like petals of a daisy flowers, which is why it is called daisy wheel printer. These printers are generally used for word processing of in offices that requires few letters to be sent here, and there will with a very nice quality. సో డైజీ వీల్ ప్రింటర్స్ మనం చూసినట్లయితే వీటి యొక్క మెకానిజం అనేది డైజీ ఫ్లవర్స్ లో ఉన్న పెటల్స్ మాదిరిగా ఉంటుంది కాబట్టి వీటిని మనం డైజీ వీల్ ప్రింటర్స్ అని చెప్తాము. అయితే వీటి యొక్క పిన్స్ ఏవైతే ఉన్నాయో అవి
రిబ్బన్ పైన ప్రింట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు ప్రింటౌట్ అనేది వస్తుంది. వీటి ద్వారా మనకు ఒక సెకండ్‌కు మనకి 25-50 క్యారెక్టర్స్ అనేటివి ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్. The dot matrix printers use 9 to 24 pin print heads depending upon the quality pin required. 24 pin printers produce more quality than 9 pins dot matrix printer. The more number of pins results in more quality, usually inexpensive and speed range between 100 to 550 characters. డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ అనేటివి మనకు ఈ డైజీ వీల్ ప్రింటర్స్ యొక్క డెవలప్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. అయితే వీటిలోపట 9 to 24 పిన్స్ అనేటివి ఈ ప్రింట్ చేయడానికి ఉపయోగించడం అనేది జరుగుతుంది. వీటి యొక్క నెంబర్ ఆఫ్ పిన్స్ అనేవి పెరిగే కొద్దీ దాని యొక్క క్వాలిటీ అనేది పెరుగుతుంది. ప్రింట్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. సాధారణంగా ఈ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ అనేటివి 100 నుంచి 550 క్యారెక్టర్స్ పర్ సెకండ్ ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి ఎక్కువ సౌండ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఏదైతే హెడ్ ఉందో, పేపర్ హెడ్ ఉందో అది రైట్ టు లెఫ్ట్ అనేది మూవ్ కావడం, అదేవిధంగా ప్రింట్ అయిపోయే లైన్ బై లైన్ మనకు నెక్స్ట్ లైన్‌కు పేపర్ రోల్ అవుట్ కావడం అనేది జరుగుతుంది. లైన్ ప్రింటర్స్ ఆల్సో కాల్డ్ యాజ్ లైన్ ఎట్ టైమ్ ప్రింటర్. యాజ్ ద నేమ్ సజెస్ట్ ఇట్ కెన్ ప్రింట్ a whole line at once. Speed ranges from somewhere between 1000 to 600 lines per minute. సో మనము లైన్ ప్రింటర్స్ చూసినట్టయితే వీటిలో ఉన్న టెక్నాలజీ ఏంటంటే మనకు డాక్యుమెంట్లో ఉన్న ఏదైతే డేటా ఉందో దాన్ని లైన్ బై లైన్ ఎట్ ఏ టైం ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. వీటి యొక్క స్పీడ్ మనం చూసినట్లయితే 1000 నుంచి 600 వరకు మనము ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది ఒక మినిట్ లోపల. The drum printers, last one. These printers like drum in shape, hence it is called drum printers. The surface of the drum is divided into several tracks. Total tracks are equalized to the size of the paper. For a paper with 132 characters, a drum will have 132 tracks. A character set is embossed on the track. Different character sets available in the market. 48 character set, 64 character set, 96 characters. Once the rotation drum prints online, the drum printers are fast in speed, can print to 300 to 2000 lines per minute. సో ఇక్కడ డ్రమ్ ప్రింటర్స్ చూసినట్లయితే వీటి యొక్క షేప్ అనేది డ్రమ్ మోడల్ ఉంటుంది కాబట్టి వీటిని డ్రమ్ ప్రింటర్స్ అని చెప్తున్నాము. వీటి యొక్క స్పీడ్ అనేది ఒక పేపర్ యొక్క విడ్త్‌ని బట్టి వీటిలో ఉన్న ట్రాక్స్ అనేది సెట్ చేయడం అనేది జరుగుతుంది. మనకు మాక్సిమం ఇప్పుడు 132 క్యారెక్టర్ స్పేస్ ఉండే డ్రమ్ ప్రింటర్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అయితే పేపర్ సైజును బట్టి మనకు వీటిలో 48 క్యారెక్టర్స్, 64 క్యారెక్టర్స్, 96 క్యారెక్టర్ ట్రాక్స్ ఉండేటివి మనకు అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా నాన్ ఇంపాక్టెడ్ ప్రింటర్ చూసినట్లయితే నాన్ ఇంపాక్టెడ్ ప్రింటర్ do not need to touch the ink ribbons to print the documents. Maintenance of non-impact printers is easier than impact printers. సో నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ లోపల ఇక్కడ మనకు do not touch the ink ribbon. ఎలాంటి ఇంక్ రిబ్బన్ అనేది మనకు నాన్ ఇంపాక్ట్ దాని లోపల ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి డైరెక్ట్గా పేపర్ పైన ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. సో వీటి లోపల మనకు 3 రకాలైన ప్రింటర్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి. ఇంక్జెట్ ప్రింటర్స్. The inkjet printer are the most common and widely used printers in both professional and domestic settings. It is popular due to its numerous advantages and very few drawbacks. సో ఇంక్జెట్ ప్రింటర్స్ లోపల మనకు 2 రకాలైన ప్రింట్అవుట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ ఆర్ గ్రే స్కేల్ ప్రింటింగ్, రెండోది కలర్ ప్రింట్. సో డిపెండింగ్ ఆన్ ది రిక్వైర్మెంట్స్ ద యూజర్ కెన్ టేక్ ఏ ప్రింట్అవుట్ in black and white or grayscale, and also you can take a printout in color also. So according to the instructions it can print the print. Friends, దీంట్లో ఈ ఇంక్జెట్ ప్రింటర్స్ లోపల ఇంక్ క్యాటరేజెస్ అనేవి ఉంటాయి. వీటి లోపల 4 రకాలైన క్యాటరేజెస్ మనకి ఇక్కడ చూస్తున్నాం. ఒకటేమో
బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ కలర్ అనేది ఉంటుంది. 3 రకాలైన ఇంక్స్ పోయడానికి మనకు ఆర్‌జీబీ కలర్స్ అనేటివి అంటాము. రెడ్, గ్రీన్, బ్లూ అంటే చెప్తున్నాం. లేదా సియాన్, మ్యాజెంటా, బ్లూ 3 రకాలైన ఇంక్స్ అనేవి మనకు మార్కెట్‌లో అవైలబుల్ ఉన్నాయి. ఈ 3 రకాలైన ఇంక్స్ బేస్ చేసుకొని 256 కలర్స్ కాంబినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటిని మన అవసరాలకు అనుగుణంగా వీటిని ప్రింట్‌ఔట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లేజర్ ప్రింటర్స్. Laser printers were developed by Xerox in 1960s. The majority of the laser printers use light photoreceptor belts and photosensitive drums. During the print, the laser will scan page line by line. The most accepted writing method is black and white lasers, which prints context in black text. సో మనం సెకండ్ క్వాలిటీ టైప్ ఆఫ్ ప్రింటర్కి వచ్చినట్లయితే నాన్ ఇంపాక్ట్ ప్రింటర్ ఒకట లేజర్ ప్రింటర్స్ అని చెప్తాం. ఇక్కడ కొన్ని లైట్ లేజర్ వేస్ అనేటివి మనకు ఈ పేపర్ పైన స్ప్రెడ్ కావడం జరుగుతుంది. అకార్డింగ్ టు ది క్యారెక్టర్స్ ఆఫ్ ది డాటా ఈ లైట్ వేవ్స్ అనేది ప్రింట్ అయినప్పుడు ఎప్పుడైతే స్ప్రెడ్ అయినప్పుడు ఆ పౌడర్ ఏదైతే ఉందో ప్రింటింగ్ పౌడర్ ఏదైతే ఉందో దానిపైన స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అయినప్పుడు వాటి యొక్క ఇమేజ్ అనేది పేపర్ పైన ప్రింట్ కావడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎల్ఈడి ప్రింటర్స్. ఎల్ఈడి ప్రింటర్స్ ఆర్ క్వైట్ సిమిలర్ టు ద లేజర్ ప్రింటర్స్, బట్ ఇట్ యూజెస్ ఎల్ఈడి ఇన్స్టెడ్ ఆఫ్ లేజర్ టు క్రియేట్ pictures or images. LED printers are considered are more efficient and reliable than laser printers. Okay, thank you friends.